వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే పిఠాపురం వర్మకు సీఎం గుడ్ న్యూస్. అవును, మీరు వింటుంది నిజమే. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారు. నిన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు. సో ఆ విస్తృత స్థాయి సమావేశంలో మరి ఒక 15 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మినహాయించి దాదాపుగా అందరూ హాజరయ్యారు. ఆ క్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, వర్మ గారు ఒకే టేబుల్లో కూర్చుని భోజనం చేశారు. మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. పిఠాపురం వర్మ గారి చేతిలో ప్లేటు, భోజనం చేస్తున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన ఏదో అల్పాహారం ఏదో తింటున్నారు ఆయన. సో ఆయన అంటే ఆరోగ్యం చాలా బాగా కాపాడుకుంటారు. భోజనం అంటే అందరిలాగా బిర్యానీలు లేకపోతే భోజనం అది చాలా తక్కువ అనుకుంటా ఆయన చేసేది. సో కాబట్టి అది భోజనం టైం. మీరు చూస్తే మిగతా అందరూ భోజనం చేస్తున్నారు. అక్కడ ఆ సమయంలో వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే టేబుల్ మీద భోజనం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఇందులో బేసిక్గా ఆశ్చర్యం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ నాయకుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అందులో ఎలాంటి డౌటు లేదు. కాబట్టే ఎస్విఎస్ఎన్ వర్మ గారిని చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టుకున్నారు. ఇద్దరు కలిసి భోజనం చేస్తా చక్కగా మాట్లాడుకున్నారు. పిఠాపురం ఎలా ఉంది, బాగానే ఫైట్ చేస్తున్నావా, ముందుకు వెళ్తున్నావా అని అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన అడిగారు. ఆయన ఏదో చెప్పినట్టున్నారు. సో అయితే ఈ సందర్భంగా మరి గతంలో పిఠాపురంకి చెందినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏతున్నాయో అవి కూడా చర్చకు వచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. సో వాటి మీద వర్మ గారు ఏదో వివరణ ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు. అయితే ఇక్కడ ఈ పార్టీలు ఎక్కడా కూడా ఏదో గీత దాటావనో, మాట్లాడకూడదు మాట్లాడావనో వెంటనే సస్పెండ్ చేసి లెటర్ ప్యాడ్ రిలీజ్ చేసి ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నటువంటి లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టి పంపించే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు. సో తెలుగుదేశం పార్టీ ఒక సంస్థాగతంగా నిర్మాణం ఉన్న పార్టీ, ఒక వ్యవస్థ. అది పార్టీ కాదు. అది చంద్రబాబు నాయుడు అంటే ఆయన వ్యక్తి కాదు, ఆయన వ్యవస్థ ఆయన. సో కాబట్టి ఇది సోషల్ మీడియాలో ఉండరు, గ్రౌండ్లో ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. గ్రౌండ్లో బలంగా ఉంటారు. సో అలాంటి వ్యవస్థ ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీలో అంత తేలిగ్గా, అంత అడ్డగోలుగా ఎవరిని పడితే వారిని వెంటనే సస్పెండ్ చేసేయటం ఉండదు. అదే జనసేన పార్టీ అయితే కుప్పం నియోజకవర్గం చెందిన జనసేన పార్టీ ఇన్ఛార్జి కానీ, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున 2 మాటలు మాట్లాడారనుకోండి, లేకపోతే ఆయన నియోజకవర్గంలో కుప్పంలో అవినీతి జరుగుతుంది, ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, లేకపోతే లిక్కర్లో సిండికేట్ అవుతున్నారని పొరపాటున మాట్లాడితే 5 నిమిషాలు సస్పెండ్ చేస్తారు. 5 నిమిషాలు జనసేన. కానీ తెలుగుదేశం అలా ఉండదు. ఎందుకంటే వర్మగారు, పవన్ కళ్యాణ్ గారు, వర్మగారు, నాగబాబు గారి మధ్య ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నట్టున్నాయి. అయినప్పటికీ కూడా పిఠాపురం వర్మ గారిని తెలుగుదేశం పార్టీ వదులుకోదు. ఎందుకు వదులుకుంటుంది? 2009 నుంచి ఉన్నాడు ఆయన తెలుగుదేశం పార్టీలో. 2009లో పోటీ చేసి తక్కువ ఓట్లతో 1000-1500 ఓటుతో ఓడిపోయాడు. 2014 ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి టీడీపీలోకి వెళ్ళాడు. 2019లో మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. సరే 24లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చారు కాబట్టి కూటమిలో భాగంగా, పొత్తులో భాగంగా ఆయన కంటెస్ట్ చేశాడు. లేకపోతే ఈయనే కంటెస్ట్ చేయాల్సిన లెక్క. కాబట్టి అంత బలమైన నేతను అంత తేలిక చంద్రబాబు నాయుడు గారు ఏమీ సస్పెండ్ చేయరు. ఎందుకంటే మహా అయితే జనసేన పార్టీతో 5 ఏళ్ళో 10 ఏళ్ళో కలిసి వెళ్తారు. తర్వాత అయినా తెలుగుదేశం విడిగా పోటీ చేస్తుందా, పిఠాపురం వర్మ గారు పోటీ చేస్తుంది. అంతేగాని తెలుగుదేశంలో వర్మ గారు ప్లేస్ ఇంకెవరో రారు ఇంకా 10-15 ఏళ్ళ దాకా. సో కాబట్టి నిన్న ఎస్విఎస్ఎన్ వర్మ గారితోటి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతగా మాట్లాడినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. త్వరలోనే రానున్నటువంటి ఎమ్మెల్సీలు, ఖాళీ అవనున్నటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి వర్మ గారిని ఎమ్మెల్సీగా ఆయన్ని తీసుకుంటాము, ఎంపిక చేస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మాట ఇచ్చారు. సరే ముందు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇంకా నీ భవిష్యత్తు చూసుకుంటానని చెప్పేసి కూడా మాట ఇచ్చినట్టే తెలుస్తుంది. సరే ఇంకా భవిష్యత్తుని పక్కన పెడితే ముందు చట్టసభలోకి వెళ్తాడుగా, శాసనమండలిలోకి వెళ్తాడు కదా, సో పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాబట్టి ఎస్విఎస్ఎన్ వర్మ గారికి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక శుభవార్త చెప్పాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అంత ఆప్యాయత లేకపోతే అంత ఇష్టం లేకపోతే మరి అంతమంది ఎమ్మెల్యేలు, 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు. సో వాళ్ళందరితో కాకుండా ఒక వర్మ గారితో టేబుల్ మీద కూర్చొని భోజనం చేయరు. వర్మ గారు అంటే, పిఠాపురం వర్మ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి అమితమైన ఇష్టము, ప్రేమ ఉంది. సో వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద అదే ప్రేమ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి వర్మ గారికి మీద అదే ప్రేమ ఉంది. దాన్నే బాండింగ్ అంటారు. ఆ ఐక్యత, ఆ యొక్క రాజకీయంగా ఒకరి మధ్య ఒకరికి
ఆ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక్కసారి వన్ టైం పోటీ చేసిన ఎమ్మెల్యే కాదు ఆయన. తెలుగుదేశం నుంచి 2 సార్లు సింబల్ మీద పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. సరే ఇండిపెండెంట్గా ఒకసారి గెలిచి టీడీపీలోకి వెళ్ళాడు. భవిష్యత్తులో కూడా అవకాశం ఇస్తే టీడీపీ నుంచి నియోజకవర్గాలు విస్తరణ జరిగితే ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు. ఆయన బలమైన నాయకుడే. ఆయన ఖచ్చితంగా గ్రౌండ్లో ఓట్ బ్యాంక్ ఉంది. ఎస్వేశ్వర వర్మ గారు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ తీస్తాడు ఆయన, అందులో ఎలాంటి డౌటు లేదు. కాకపోతే కూటమి పార్టీలకు సంబంధించి అది అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఎవరో మట్టి అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నాడని మొన్న ఈ మధ్య మాట్లాడి ఫాల్స్ అయ్యాడు. కానీ ఆయన బలమైన నాయకుడు. ఆయనకంటూ ఒక వర్గం ఉంది, ఆయనకంటూ ఓట్ బ్యాంక్ ఉంది, అన్ని కులాల్లో ఆయనకు ఆదరణ ఉంది. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. అది కాదంటే అది అబద్ధం చెప్పినట్టు అవుతుంది, అందులో డౌట్ లేదు. అయితే మొత్తానికి కార్యకర్తల్ని తమను నమ్ముకున్న నాయకుల్ని కాపాడుకోవటం అంటే ఇది. తమ మీద నమ్మకం పెట్టుకొని జీవితాలు త్యాగం చేసిన నాయకుల్ని కాపాడుకోవటం రాజకీయ నాయకుడి లక్షణం. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా సిగ్గుపడతా ఉన్నారన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎమ్మెల్యేలను గాలికి వదిలేశాడు. కనీసం కలిసే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, పడిగాపులు కాశారు ఎమ్మెల్యేలు అందరూ. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. ఎమ్మెల్యే కాకపోయినా వర్మ గారు కేవలం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన టేబుల్ మీద కూర్చొని ఆయనతో పాటు కలిసి భోజనం చేసి ఆయన కష్ట సుఖాలు తెలుసుకొని నీకేం ఇబ్బంది లేదు, రేపు నియోజకవర్గాలు విస్తరణ జరుగుతుంది, నేను వేరే నియోజకవర్గం పంపిస్తాను, సీట్ ఇస్తాను, గెలిపిస్తాను, ప్రస్తుతం రేపు మళ్ళీ 26లో 27 ఖాళీ అవుతాయి ఎమ్మెల్సీలు, నేను ఎమ్మెల్సీగా తీసుకుంటాను, నేను చక్కగా చూసుకుంటాను, నీ వ్యాపారాలు నువ్వు చూసుకో, నేను నీకు సపోర్ట్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు జోలు పోమాక, అనవసరంగా వివాదాల్లోకి వెళ్ళమాక, నీ పని నువ్వు చూసుకొని చక్కగా చెప్పి జాగ్రత్తగా ఆయన మళ్ళీ రాజీనామా చేసి వైసీపీలో పోకుండా జాగ్రత్తగా ఆయన్ని కాపాడుకుంటూ తన పార్టీలో ఉంచుకున్నాడు. సో ఆ విధంగా నాయకుల్ని పార్టీలోకి ఉంచుకుంటూ ఆ నాయకులు పార్టీకి బలం అవుతారు. అదే వ్యవస్థ. ఈ నాయకుడు రేపు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10-20 సంవత్సరాల తర్వాత ఆయన వయసు అయిపోయి ఆయన రిటైర్మెంట్ అయిపోయినా అలాంటి నాయకులే రేపు పొద్దున్న నారా లోకేష్ గారు నెత్తి మీద పెట్టుకుంటారు, ఆయన కిరీటం పెడతారు. సో అలా జరగాలంటే నాయకులు ఉండాలి. గ్రౌండ్లో నాయకులు మీరు తయారు చేసుకోవాలి రాజకీయ పార్టీలు. సో కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం వర్మ గారితో కలిసి భోజనం చేసిన ఈ తీరు ఏదైతే ఉందో ఈ తరం ఈ జనరేషన్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల అధినేతకి ఇది ఒక గుణపాఠం అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు.